హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు, అదేవిధంగా టిఫిన్ సెంటర్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసే గట్టి చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా గట్టి చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన అన్ని నీళ్ళని కలిపేసుకొని చట్నీని సర్వ్ చేస్తూ ఉంటారనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ గట్టి చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు, అదే విధంగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే గట్టి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళని పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చిని మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక పక్క ఈ పచ్చిమిర్చి ఉడుకుతూ ఉంటాయి. వేరొక స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మీరు ఈ పల్లీలని ఎంత బాగా వేయించుకుంటారో చట్నీ అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట. హోటల్ వాళ్ళు కానీ, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇలా కొంచెం నూనె వేసి పల్లీలను వేయిస్తారనమాట. దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుదైతే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 3/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ చట్నీ కోసం ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ముక్కల్నే వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోకూడదు. ఈ కొబ్బరిని కూడా ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ 1 నిమిషం పాటు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. సో 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనం ఈ పల్లీలు, కొబ్బరి వేయించుకునే లోపే పచ్చిమిర్చి చూసారా చక్కగా ఉడికిపోతాయి. పచ్చిమిర్చి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. ఈ విధంగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో పచ్చిమిర్చి ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అదే హోటల్లో అయితే ఫస్ట్ పచ్చిమిర్చిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తారనమాట. మనం ఇంట్లో కొంచెం చట్నీని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను నేను. సో పచ్చిమిర్చిని చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న ఈ పల్లీలు, కొబ్బరి, పుట్నాల పప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. సో నీళ్ళు వేసుకోకుండా చట్నీని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో చట్నీ కన్సిస్టెన్సీ మొత్తానికి ఈ విధంగా ఉండాలన్నమాట. చట్నీని మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. మనకి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, కొంచెం బరకగా ఉంటుంది కదా, ఆ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అదేవిధంగా జీలకర్ర, ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని, అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే హోటల్ సీక్రెట్ గట్టి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా గట్టి చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని అవసరమైనప్పుడు నీళ్ళని వేసుకొని కలుపుకుంటూ చట్నీని సర్వ్ చేస్తూ ఉంటారనమాట. తప్పకుండా మీరు కూడా ఈ గట్టి చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.